అందరికీ నమస్కారం. అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్, నవం ఇన్నోవేషన్ ఫౌండేషన్, ఎస్సీఆర్టీ మరియు టీసాట్ సమూహంగా నిర్వహిస్తున్న ఈ ఫైనాన్షియల్ లిటరసీ సిరీస్కి మీకు అందరికీ స్వాగతం. ఈరోజు ఎపిసోడ్ ఫండమెంటల్స్ ఆఫ్ మనీ. సో ఈ మనీ గురించి మనతో మాట్లాడడానికి, దాని గురించి చర్చించడానికి మనతో పాటు ఇద్దరు గెస్ట్స్ ఉన్నారు. వాళ్ళు జిఎన్ఐటిఎస్ కాలేజ్ నుంచి వచ్చినారనమాట. సో హిరణ్మయి గారు అండ్ మాన్సా గారు, నమస్కారం అండి. వెల్కమ్ టు ద స్టూడియో. సో మనీ అనే మ్యాటర్ మీద ఈరోజు మాట్లాడదామని చెప్పేసి అనుకున్నాం కదా. సో చాలా రోజుల క్రిందట ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. సో యూజువలీ లంచ్ చేసే టైంలో నేను మా ఫ్రెండ్స్ అందరు కూర్చొని లంచ్ చేస్తున్నాం అనమాట. సో నా దగ్గర ఒక సమోసా ఉండింది. సో మా ఫ్రెండ్ అన్నారు, నేను నీకు 2 చాక్లెట్స్ ఇస్తాను, దాని బదులు నాకు ఆ సమోసా ఇవ్వు అని చెప్పేసి అన్నారు. అయితే ఆ చాక్లెట్స్ అంటే నాకు ఇష్టం. సరే ఎలాగో చాక్లెట్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి నేను ఆ చాక్లెట్స్ తీసుకొని ఆ సమోసా తనకి ఇచ్చాను అనమాట. సో ఇంటికి రాగానే మా డాడీతో మాట్లాడుతుంది అనమాట. మా డాడీ అన్నారు, ఏం తిన్నావమ్మా మధ్యాహ్నం లంచ్లో అంటే నేను చెప్పాను అనమాట, మొత్తం ఇలా ఇలా జరిగిందన్న అంటే. సో మా నాన్న అన్నారు, ఇది నా చిన్నప్పటి నుంచి జరుగుతున్నదే, దీన్ని బాటర్ సిస్టమ్ అంటారు అని చెప్పేసి అన్నారు. సో నాకు ఇప్పుడు ఏం డౌట్ వచ్చిందంటే, బాటర్ సిస్టమ్ అనేది బాగానే జరుగుతుంది కదా, ఇద్దరు ఇష్టంగానే ఇద్దరు గూడ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు కదా. సో అది ఎందుకు ఆగింది అండ్ అది ఎలా జరిగేది పూర్వకాలంలో? బాటర్ సిస్టమ్ అనేది 2 గూడ్స్ ఎక్స్చేంజ్ అనమాట. సో ఒకళ్ళు ఒక వస్తువు ఇస్తే ఇంకొకళ్ళు వెనక్కి వేరే వస్తువు ఇస్తారు. సో బాటర్ సిస్టమ్ అనేది పూర్వకాలంలో ఎప్పుడు అదే ఉండేది, డబ్బులు అనే కాన్సెప్ట్ ఉండేది కాదు. సో అప్పట్లో ఎట్లా జరిగేదంటే, ఒకళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నమ్మ చిన్నప్పుడు టైంలో అప్పుడంతా ఎలా జరిగేదంటే, ఒకళ్ళకి ఒక ఒక బ్యాగ్ బియ్యం కావాలంటే వెనక్కి వాళ్ళకి ఇదర్ ఇంకేమైనా ఇచ్చేవాళ్ళు, లైక్ గూడ్స్ కానీ, లైక్ గుడ్లు కానీ, ఆర్ ఎల్స్ సమ్ అదర్ థింగ్స్, వాళ్ళకి ఏది అవసరం అయితే అది. సో ఇది ఎందుకు పనికి రాలేదు ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యేది. ఎందుకంటే ఒకటి ఇస్తున్నప్పుడు ఇంకో దానికి వెనక్కి వాటికి వీటికి వాల్యూకి డిఫరెన్సెస్, అండ్ దీనికి ఇంత వాల్యూ అని వాళ్ళు చెప్పుకోలేకపోయారు. సో ఆ తేడా వల్ల ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. సో బార్టర్ సిస్టంలో కూడా చాలా డిసడ్వాంటేజెస్ అండ్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. నేను ఒక ఎగ్జాంపుల్ యూస్ చేసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఒక రైస్ ఫార్మర్ ఉన్నాడనమాట, అతనికి పాలు కావాలి. సో అతను పండించిన వడ్లన్నీ తీసుకెళ్ళి డైరీ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ నేను పండించిన వడ్లు ఇస్తాను, నాకు తిరిగి పాలిస్తారా అంటే అతను ఏమన్నాడు, ఓకే నాకు వడ్లేం అక్కర్లేదు, సో నేనెందుకు నీకు పాలు ఇవ్వాలి అంటాడు. నాకు వడ్లు కాదు, నాకు వీట్ కావాలని అడుగుతారు. సో ఇప్పుడు ఆ రైస్ ఫార్మర్కి పాలు కావాలంటే అతను ఒక వీట్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి అంత ఒక సైకిల్లో క్రియేట్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఒక రైస్ ఫార్మర్ వెళ్ళి ఊరంతా తిరిగి ఒక వీట్ ఫార్మర్ని కనుక్కున్నాడు. ఆ వీట్ ఫార్మర్కి కూడా రైస్ కావాలి కాబట్టి రైస్ ఫార్మర్ ఏమో రైస్ ఇచ్చి వీట్ తీసుకున్నాడు. ఆ వీట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి అప్పుడు పాలు తీసుకున్నాడు. సో ఇదంతా చాలా లాంగ్ ప్రాసెస్ అండ్ మన టైం అండ్ ఎఫర్ట్స్ అంతా వేస్ట్ అవుతాయి. సో బాటర్ సిస్టమ్ అనేది చాలా డిసడ్వాంటేజెస్ అన్నమాట. ఓకే, సో ఆ విషయం వల్ల బాటర్ సిస్టమ్ ఆగిపోయింది అనమాట. సో ఈ మోడర్న్ మనీ మన దగ్గర ఏదైతే ఉందో, పేపర్ కరెన్సీ కానీ కాయిన్స్ కానీ, అదంతా రీసెంట్ అంటే కొన్ని ఇయర్స్ నుంచి వస్తుంది కదా. సో అంతకుముందు ఈ డబ్బులు బదులు దేంతో ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు గూడ్స్? ఎవరికి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు. కొంతమంది దగ్గర ఒక కొన్ని లైక్ లైఫ్ స్టాక్, లైక్ కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ నీకు కొన్ని బస్తాలు బియ్యం కావాలనుకో, ఒక 5 బస్తాలు బియ్యం కావాలంటే దానికి బదులుగా నేను ఒక ఆవుని కానీ ఒక గొర్రెని కానీ ఇట్లా వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు బట్టి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. ఒకళ్ళ అవసరం ఏది ఉండేదో వాళ్ళు చూసుకుని ఇంకొకళ్ళ అవసరం వాళ్ళు తీర్చుకునేటట్టు ఒకళ్ళ దగ్గర ఇంకొకళ్ళు వెళ్ళేవాళ్ళు. లేకపోతే ఉప్పుతో కూడా చాలా మనం చూడొచ్చు అనమాట. ఉప్పుతో కూడా చాలా ఎక్స్చేంజెస్ జరిగేవి. లేకపోతే తర్వాత ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి సీషెల్స్ ఉంటాయి కదా, ఆ సీషెల్స్తో కూడా ఎక్స్చేంజెస్ చేసుకునేవారు అనమాట. కానీ ఇక్కడ ఆబ్వియస్లీ ఇందాక హిరణ్మయి గారు చెప్పినట్టు చూస్తే కనుక
దేనికి వాల్యూ లేదు కాబట్టి నేను ఒక 100 బస్తాలు బియ్యం ఇస్తే నాకు ఎన్ని గొర్రెలు వస్తాయని కరెక్ట్గా మనం చెప్పలేము. సో అది డిసడ్వాంటేజ్ అనమాట. ఓకే, సో అప్పటి నుంచి ఈ బాటర్ సిస్టమ్ అనేది ఆగిపోయి అండ్ దెన్ కొన్ని రోజులు కాయిన్స్ వచ్చినాయి కదా, సో అదంతా ఒకలాగా వెళ్ళిపోయింది. తర్వాత మన జనరేషన్ లైక్ మనకి తెలిసింది ఏంటంటే పేపర్ మనీ కదా. సో ఈ పేపర్ మనీ ఎప్పటి నుంచి వాడుకలోకి వచ్చింది, ఎందుకు పేపర్ లాగా మనం వాడుతున్నాం ఇప్పుడు కరెన్సీని? ఫస్ట్ పేపర్ ముందు మెటల్ కాయిన్స్ అంటే యూజువలీ గోల్డ్ అండ్ సిల్వర్తో స్టార్ట్ చేశారనమాట సిస్టమ్. ఎందుకంటే గోల్డ్ అండ్ సిల్వర్ రేర్గా దొరికేవి. సో ఒక దాని వాల్యూ వాటి బట్టి ఫిక్స్ చేయడం అనేది ఒక కాన్స్టెంట్ సిస్టమ్ అనమాట. సపోజ్ ఇప్పుడు ఒక ఆవుని కొనాలంటే ఒక గోల్డ్ కాయిన్ వాడచ్చు. అదే గోల్డ్ కాయిన్తో మేబీ ఒక 5 బస్తాల బియ్యం కొనచ్చు. సో ఇప్పుడు ఏం చెప్పొచ్చు మనం, ఆవు ఇంకా 5 బస్తాల ధాన్యం ఒకే ధర అని చెప్పొచ్చు. తర్వాత కానీ కాయిన్స్ చాలా బరువు అవడం వల్ల అప్పుడు పేపర్ మనీ సిస్టమ్ స్టార్ట్ చేశారు. అది ఇంకా కాయిన్స్ చాలా మెటల్ కదా, ట్రాన్స్పోర్టేషన్ చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు మనం డబ్బులు ఎట్లా ఒకళ్ళకి ఇంకొకరికి ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఎక్కువ కొనేటప్పుడు ఒక 10 బస్తాల బియ్యంకి ఒక 5 కాయిన్స్ అని అనుకున్నారు అనుకో, అలాంటివి ఇవ్వచ్చు. కానీ ఒకవేళ ఒక బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు చాలా ఎక్కువ కాయిన్స్ని ఇవ్వడానికి కుదిరేది కాదు. ఎందుకంటే it చాలా డిఫికల్ట్ అయిపోయింది. బికాజ్ చాలా ఎక్కువ కాయిన్స్ అవసరం వాళ్ళకి. సో ఇవన్నీ కుదరట్లేదు కాబట్టి పేపర్ ఏమో చాలా లైట్గా వెరీ ఈజీలీ ట్రాన్స్పోర్టబుల్ ఇలా ఉండేది కాబట్టి పేపర్కి షిఫ్ట్ అయ్యారు. అవును, ఇప్పుడు కాయిన్స్ బదులు పేపర్ మనీ ఇచ్చేవారు. అంటే పేపర్ మీద 5 అని పెడితే 5 గోల్డ్ కాయిన్ బదులు ఈ పేపర్ మీకు ఇస్తున్నా అన్నట్టు భరోసా కింద పేపర్ మనీ సిస్టమ్ స్టార్ట్ అయింది. సో అలానే ఇప్పుడు మోడర్న్ డేలో కూడా మనము పేపర్ మనీ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో అప్పుడు మన దగ్గర ఉన్న డబ్బుతో చాలా గూడ్స్ కానీ చాలా వస్తువులు కానీ కొనుక్కునే వాళ్ళం కదా. అది కాకుండా ఇంకా చాలా సేవలు కూడా మనం తీసుకోవచ్చు ఆ డబ్బు ఇచ్చిన తర్వాత. సో ఇది మాత్రం కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా మనం డబ్బుతో కొనగలిగినవి? చెప్పినట్టు సేవలు ఉంటాయి, ఇంకా అవసరమైన వస్తువులు, ట్రాన్స్పోర్ట్ ఇలాంటివన్నీ డబ్బులతో చేయొచ్చు. ఏదైనా వస్తువుకి కానీ విషయానికి కానీ ఒక వాల్యూ అసైన్ చేసేది డబ్బుతో మీకు ఆ వస్తువు విలువ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య మనం డిజిటల్ మనీ కానీ కాయిన్స్ కానీ ఇలాంటివి కూడా వాడతాము. వీటికి వాటికి ఏం వాల్యూ ఉండదు, కానీ కార్డ్ అనేది డబ్బుని రిప్రజెంట్ చేస్తుంది. దానివల్ల దాంట్లో డబ్బు ఉంటుందని మనం అనుకుంటాం. సిమిలర్గా డిజిటల్ మనీ కూడా అట్లనే ఉంటుంది. మీకు కనపడదు కానీ దానికి డబ్బు ఉన్న వాల్యూ వల్ల డబ్బు ఉన్న వాల్యూ వల్ల మీరు అట్లా ట్రాన్స్ఫర్ చేయగలరు. అవును, ఈ మధ్య డిజిటల్ మనీ చాలా ఫేమస్ అవుతుంది కదా, యూపీఐ. రోడ్ సైడ్ కొబ్బరి బొండాలు అమ్మే వెండర్స్ దగ్గర కూడా జస్ట్ ఒక స్కాన్ చేస్తే ఈజీగా పే చేయగలం. సో బార్టర్ సిస్టమ్ నుంచి చూస్తూ వస్తే ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ చాలా ఈజీగా కంఫర్టబుల్గా అయిపోయింది. సో ఈ మనీ ఎక్స్చేంజ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, సో దాంట్లో నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే థర్డ్ ఫంక్షన్. సో అసలు ఈ థర్డ్ ఫంక్షన్ అంటే ఏంటి అసలు ఎక్స్చేంజ్లో? అంటే థర్డ్ ఫంక్షన్ అంటే దేర్ ఆర్ 4 ఫంక్షన్స్ ఉంటాయంట అన్నమాట మనీకి. సో అవి ఏంటంటే మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, మెజర్ ఆఫ్ వాల్యూ, స్టోర్ ఆఫ్ వాల్యూ అండ్ మెథడ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్. నేను ఫస్ట్ గురించి మాట్లాడతాను. మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే జస్ట్ మనీ ఉంటే చాలు, మనం అమ్మడానికైనా లేకపోతే కొనడానికైనా మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇందాక చెప్పినట్టు ఏదైనా ఆవులు కొనడానికైనా ధాన్యం కొనడానికైనా మనం వేరేది గూడ్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా పేపర్ మనీ అయినా కాయిన్స్ అయినా ఇచ్చి డైరెక్ట్గా కొనచ్చు. అది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ మెజర్ ఆఫ్ వాల్యూ. మెజర్ ఆఫ్ వాల్యూ అంటే దేనికి ఎంత వాల్యూ ఉన్నట్టు అలా మనము చెప్పడం. అంటే ఒక 100 రూపీస్తో మనము 1 kg ఆఫ్ రైస్ కొనచ్చు. అండ్ అదే 20 రూపీస్తో ఒక స్పినాచ్ అంటే పాలకూర కూడా కొనచ్చు. అంటే ఇప్పుడు ఏం చెప్పచ్చు అంటే దీని నుంచి 1 kg ఆఫ్ రైస్ పాలకూర కన్నా 5 రెట్లు ఎక్కువ ధర ఉంటుందని చెప్పొచ్చు. సో మెజర్ ఆఫ్ వాల్యూ అంటే ఇలాగా. ఇప్పుడు తర్వాత వచ్చేసి స్టోర్ ఆఫ్ వాల్యూ. అంటే అది చాలా ఇప్పుడు డబ్బులు అనేది ఎంత రోజులైనా అంతే వాల్యూ ఉంటుంది, దాని వాల్యూ మారదు.
ఇప్పుడు అవసరం పడట్లేదు యూపీఐ ఉండడం వల్ల. కానీ ఇంతకుముందు కిరాణా షాప్కి కానీ అలాంటి షాప్స్కి వెళ్ళినప్పుడు పేమెంట్ అప్పుడు కాకుండా తర్వాత అది ఒక బిల్ లాంటి దాంట్లో వేసి నెల చివరిలో కట్టేవాళ్ళం. సో అది డబ్బులే ఉంటాయి, దాని విలువ అంతనే ఉంటుంది. వాల్యూ ఎంత ఉంటుందో అంతే స్టోర్ అయి ఉంటుంది, ఎప్పటికీ అట్లానే ఉంటుంది. తర్వాత వచ్చేసి మెథడ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్, అంటే ఇప్పటికిప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడైనా పే చేయొచ్చు, ఆ మనీకి చేంజ్ ఉండదు. ఇప్పుడు అదే మెథడ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్లో ఇప్పుడు సపోజ్ బార్టర్ సిస్టమే స్టిల్ యూస్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు నేను 1 kg ఆఫ్ రైస్ కొనడానికి నేను కిరాణా స్టోర్కి వెళ్ళాను అనుకోండి. అతనుకేమో నాకు మీ దగ్గర పొటాటోస్ ఉంటేనే మీకు రైస్ ఇస్తా అంటే, మీరు నా దగ్గర ఇప్పుడు పొటాటోస్ లేవు, 6 నెలల తర్వాత మీకు పొటాటోస్ ఇస్తానని చెప్పలేము. ఎందుకంటే ఆ కిరాణా స్టోర్ ఓనర్కి 6 నెలల తర్వాత పొటాటోస్ కావాల్సిన అవసరం ఉండకపోవచ్చు కదా. అవును అందుకే మనీ ఇన్ పేపర్ ఆర్ కాయిన్స్ ఉంటే మనం కొంచెం టైం చేంజ్ అయినా కూడా వాల్యూ సేమ్ ఉంటుంది కాబట్టి, అండ్ ఎప్పుడైనా మనీ యాక్సెప్ట్ చేయొచ్చు, బ్యాగ్ ఆఫ్ పొటాటోస్లా కాదు కాబట్టి. సో ఫంక్షన్స్ ఆఫ్ మోడర్న్ మనీ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ 3rd and 4th ఫంక్షన్ మీరు చెప్పింది ఏదైతే ఉందో, సో అది నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఇప్పుడు డిజిటల్ మనీ అండ్ పేపర్ మనీలో చూసుకుంటే. ఎందుకంటే ఒక షాప్కీపర్కి ఎవరన్నా కొంచెం డబ్బులు ఇచ్చారనుకోండి, అప్పుడు తీసుకుంటాడు. ఒకవేళ లేదు ఇప్పుడు పేమెంట్ అవ్వదు, కొన్ని రోజుల తర్వాత చేస్తా అన్నా కూడా అది సేమ్ వాల్యూ హోల్డ్ చేస్తుంది కాబట్టి ఆ మనీ యాక్సెప్ట్ చేస్తాడనమాట. సో ఇప్పుడున్న పేపర్ జనరేషన్లో ఇది చాలా బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చెప్పినట్టు పొటాటోస్ ఇవ్వడం వల్ల నెక్స్ట్ 6 monthsలో ఆయనకి అవసరం ఉండకపోవచ్చు కదా. సో పేపర్ మనీ చేయడం వల్ల ఈ 3rd and 4th ఫంక్షన్ బాగా ఇంప్లిమెంట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కానీ, ఈ పొటాటోస్ కానీ, రైస్ కానీ, ఇవన్నీ మన దగ్గర పెట్టుకుంటే ఏదో ఒక విధంగా పాడవుతాయి, ఎన్నో కొన్ని రోజుల కూడా పాడవుతాయి. కానీ పేపర్ మనీ అలా పాడవవు కదా. అవునవును, మీరు చెప్పింది కరెక్ట్. పేపర్ మనీ ఎందుకంటే అది ఈజీగా డీకంపోజ్ అవ్వదు, ఏమవ్వదు. అండ్ మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఎన్ని రోజులైనా వీ కెన్ యూస్ అంటే సేమ్ పేపర్ మీరు 1 year తర్వాత వాడినా కూడా సేమ్ వాల్యూ ఉంటుంది, దాని వాల్యూ మాత్రం మారదు. డబ్బులు ఎంత ఉన్నా దానికి ఎంత అసైన్ చేస్తామో, ఇప్పుడు 100 రూపీస్కి 100 రూపీసే ఉంటుంది, 10 రూపీస్కి 10 రూపీసే ఉంటుంది. ఎన్ని రోజులైనా అంతే డబ్బు, అంతే వాల్యూ ఉంటుంది. సో మనీ ఏదైతే ఉందో అది మనం ఏం చేస్తామంటే డీల్స్ చేయడానికి కానీ, ఒక వ్యాపారంలో కొనడానికి కానీ, ఖర్చు పెట్టడానికి కానీ మనం డబ్బుని యూస్ చేస్తాం కదా. సో ఈ డబ్బు అనేది పేపర్లో ఉండడం మనకి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే అది వేరే ఏదైనా రూపంలో ఉంటే మనం ఈజీగా పోతాయి కాబట్టి ఆ పేపర్ మనీ చాలా ఉపయోగం, మనం అది ట్రేడ్ చేస్తున్నప్పుడు అలా కదా. సో దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు? డబ్బులు పేపర్గా ఉండడం అవును మంచిదే, కానీ డబ్బులకి ఇంకా చాలా క్వాలిటీస్ కావాలి. ఎప్పుడు ఇది డబ్బులు మంచిగా ఎప్పుడు వాడగలమంటే వాటికి సర్టన్ క్వాలిటీస్ ఉండాలి. లైక్ అన్నిటికన్నా ఫస్ట్ ఏంటంటే అందరి దగ్గర అది పనికి రావాలి, అందరూ యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మనీని నేను ఒక మనీ, నువ్వు ఒక మనీ అని అంటే పనికి రాదు కదా. సో అందరూ యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి. రెండోది డివైడ్ ఇవ్వగలిగే ఉండాలి. ఇప్పుడు మనం ఎట్లా డివైడ్ చేసుకుంటాం, ఒక 100 రూపీస్ని మనం 50 రూపీస్ కింద, 20 రూపీస్ కింద, 10 రూపీస్ కింద ఇట్లా సెపరేట్ చేసుకోవచ్చు తక్కువగా. ఎందుకంటే మనకి ఎప్పుడు ఎక్కువ డబ్బు అవసరం పడదు, అప్పుడప్పుడు కొంచెం స్మాలర్ అమౌంట్స్ అవసరం పడుతుంది, అప్పుడప్పుడు ఎక్కువ అమౌంట్స్ అవసరం పడుతుంది. సో ఇలా డివిజిబుల్గా ఉన్నప్పుడే అది యూస్ఫుల్గా ఉంటుంది. అవును, ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక డ్యూరబిలిటీ కూడా ఇస్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ అనమాట మనకి, అది మనం చెప్పొచ్చు. అదే ఎందుకంటే అన్నట్టు గొర్రెలు ఎక్కువ కాలం బతుకుతాయో లేదో అమ్మడానికి మనకి తెలియదు, లేకపోతే పొటాటోస్ కానీ, టొమాటోస్ కానీ అవి వాడి మనము ఏదైనా ఒక ఖరీదు చేయాలంటే అవి కొన్ని రోజుల తర్వాత పాడైపోతాయి, లేకపోతే కుళ్ళిపోతాయి. సో తర్వాత మనీ ఏంటంటే ఎక్కడికైనా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. సపోజ్ మనం ఇంకా బార్టర్ సిస్టంలో ఉంటుంటే పొటాటోస్, ఉల్లిపాయలు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఈజీగా తీసుకెళ్ళలేం కదా. పేపర్ మనీ ఆర్ కాయిన్స్ అయితే డైరెక్ట్గా పాకెట్స్లో వేసుకుని ఈజీగా తీసుకెళ్ళచ్చు. అది చాలా
మనీ కూడా ఇప్పుడు ఈజీగా మనం ట్రాన్స్ఫర్ లైక్ చేయలేము, ఎందుకంటే అందరి దగ్గర డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ మనీ ఉంటాయి కాబట్టి వర్త్ కూడా మారుతూ ఉంటుంది. సో నేను ఎక్కడో విన్నాను ఏంటంటే మనీ డీల్స్నే కాదు ఒకరి మీద ఒకరికి నమ్మకాన్ని కూడా కుదురుస్తుంది అని చెప్పేసి విన్నాను. సో ఇది మీరు ఎలా సమర్థిస్తారు? డబ్బులు అనేది విలువ, డబ్బులు అంటేనే విలువ. ఒక డబ్బుకి ఇంత విలువ ఉంటుంది. సో ఆ విలువని మీరు ఒకరితో ఒకళ్ళు చూసుకున్నప్పుడు అది మీరు వాళ్ళకి ఇస్తున్న మీ నమ్మకం, నేను ఈ విలువని మీకు రిటర్న్ ఇస్తాను లేదంటే మీతో ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాను అని చెప్పే నమ్మకం. కాబట్టి అది మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. సో డబ్బులు, బ్యాంకింగ్ ఆర్ మనీ ఈ పదాలు మనం విన్నప్పుడు మనకి ఇంకొక పదం గుర్తొస్తుంది, ఆ కమర్షియల్ మీన్స్ అనేది, కమర్షియల్ వాల్యూ అనేది, అది మనకి గుర్తొస్తూ ఉంటుంది అనమాట. కమర్షియల్ వాల్యూ అన్న, కమర్షియల్ మీన్స్ అన్న, కమర్షియల్ బ్యాంక్స్ అన్న. అసలు ఈ కమర్షియల్ అనే పదం ఎందుకు వాడతాం, లైక్ దీని అర్థం ఏంటి, అండ్ ఇది బ్యాంక్స్కి కానీ ఏమైనా దీంతో వాడినప్పుడు అది ఎటువంటి అర్థాన్ని ఇస్తుంది? సో బేసిక్గా చెప్పాలంటే కమర్షియల్ బ్యాంక్స్ అంటే వాళ్ళు ఫైనాన్షియల్ వైజ్గా కామన్ పబ్లిక్కి, బిజినెసెస్కి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. సో ఫైనాన్షియల్ మార్కెట్స్ అని చెప్పొచ్చు. సో బ్యాంక్స్లో చూస్తే దిస్ అ ప్రాపర్ సిస్టమ్, అది అందరూ అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు వాడేది. సో బ్యాంకింగ్ చాలా ఇంపార్టెంట్ మనకి ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ వైజ్ చూసుకుంటే, ఎందుకంటే మనకి లోన్స్ కానీ, బాండ్స్ కానీ, ఎక్విటీస్ అండ్ ఇంటర్నేషనల్ కరెన్సీస్, లైక్ లోన్స్ వైపు వచ్చేసి సపోజ్ అ ఫార్మర్కి అతనికి కొత్త పంట వేయడానికి లోన్ కావాలంటే గవర్నమెంట్ బ్యాంక్స్ అయినా, అంటే పబ్లిక్ బ్యాంక్స్ అయినా, ప్రైవేట్ బ్యాంక్స్ అయినా ఈజీగా లోన్ ఇస్తుంది ఒక ఇంట్రెస్ట్. సో అతను అది ఇన్వెస్ట్ చేసి అతను పంటని పండించవచ్చు. లేకపోతే బాండ్స్ అంటే బ్యాంక్ వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకోవడానికి బాండ్స్ అంటే ఒక అగ్రిమెంట్ని అమ్ముతూ ఉంటారనమాట. దానివల్ల కొనిన మనకి ఇంకా అమ్మిన వాళ్ళకి కూడా మంచి అడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ మెయిన్ ఏంటంటే మనకి సేవింగ్స్ అకౌంట్లో మనం మనీ డిపాజిట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట వాళ్ళు. ఐడియా ఉందా మీకు? యా, ఇట్లా బ్యాంక్స్ ఎట్లా ఉండాలంటే మీరు కొంత డబ్బు డిపాజిట్ చేశారనుకో, ఆ డబ్బు డిపాజిట్ చేసినందుకు మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు అందులో పెట్టుకున్నందుకు బేసిక్గా బ్యాంక్ అనేది మీ డబ్బుల్ని జాగ్రత్తగా ఉంచే చోట. అక్కడ మీరు డబ్బులు పెట్టుకున్నప్పుడు దానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, మీకు వెనక్కి ఇంట్రెస్ట్ వస్తుంది. ఎన్ని రోజులు ఉంచితే అన్ని రోజులు ఇంట్రెస్ట్ వస్తుంది. సో సేవింగ్ అనేది ఈజీ అవుతుంది, మీకు ఎక్కువ రోజులు సేవ్ చేసుకోవచ్చు, ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మీకు ఇలా చేసుకునేటప్పుడు మీకు బిజినెసెస్ లాంటివి కూడా ఈజీగా సెటప్ చేసుకోవచ్చు. సో మీకు ఎవరికైనా ఇవ్వాలన్నా, ఎవరి దగ్గర నుంచైనా తీసుకోవాలన్నా మీకు ఈ బ్యాంక్స్ ద్వారా చాలా ఈజీగా అయిపోతుంది. అసలు ఈ బ్యాంక్స్ అంటే ఏంటి అంటే కొంతమంది దగ్గర అపోహ ఉంటుంది, బ్యాంక్లో మనీ పెడితే అది పెరుగుతుంది అని చెప్పేసి కొంతమందికి అలా ఉంటుంది. కొన్ని లోన్స్ తీసుకుంటారు, బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకుంటారు. సో అసలు బ్యాంక్ ఎలా ఫెసిలిటేట్ చేస్తుంది, అసలు ఎలా పనిచేస్తుంది బ్యాంక్? బ్యాంక్స్ పనిచేయడం బేసిక్గా బ్యాంక్స్ 2 టైప్స్ అనమాట, పబ్లిక్ అండ్ ప్రైవేట్. సో ద వే అవి ఆపరేట్ అవ్వడం చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. పబ్లిక్ బ్యాంక్స్ అంటే యూజువల్గా మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, ఎందుకంటే మనం నో బ్యాలెన్స్ అకౌంట్స్, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అని ఓపెన్ చేయొచ్చు. అంటే ఏ మనీ వేయకుండా కూడా ఒక అకౌంట్ చేసుకోవచ్చు. ప్రైవేట్ బ్యాంక్స్లో చూస్తే మినిమం డిపాజిట్ అని చెప్పేసి మనీ కట్టించుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళు అండ్ ఒక డిసడ్వాంటేజెస్ ఏంటంటే పబ్లిక్ బ్యాంక్స్లో ప్రాసెస్ కొంచెం చాలా స్లో ఉంటుంది, లైక్ ఫార్మాలిటీస్ ఎక్కువ, అన్ని పేపర్ ఫామ్స్ అండ్ అన్నీ ఫిల్ చేసి టైం పడుతుంది. కానీ రెండు బాగా ఉపయోగపడతాయి, ఎందుకంటే లోన్స్ కావాలంటే పబ్లిక్ బ్యాంక్స్ అయితే ఏమీ తాకట్టు పెట్టకపోయినా మీకు ఇస్తూ ఉంటారనమాట. కానీ ప్రైవేట్ అయితే ఏదైనా తాకట్టు అడుగుతారు. ఇట్లానే వెరీ డిఫరెంట్ అనమాట ఇది ప్రైవేట్ అండ్ పబ్లిక్ బ్యాంక్స్. పబ్లిక్ బ్యాంక్స్ జనరలీ గవర్నమెంట్ ఓనింగ్ ఉంటుంది. అండ్ దెన్
మోస్ట్ కంట్రోల్ మొత్తం కూడా గవర్నమెంటే చేస్తుంది యూజువల్లీ పబ్లిక్ బ్యాంక్స్ని. ప్రైవేట్ బ్యాంక్స్కి ఎవరికి వాళ్ళకి ఓనర్స్ ఉంటారు. అండ్ యూజువలీ మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ప్రైవేట్ బ్యాంకులో మీరు ఏమైనా లోన్స్ తీసుకున్నా, ఏమైనా డిపాజిట్ చేస్తున్నా ప్రైవేట్ బ్యాంక్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కంపేర్డ్ టు పబ్లిక్ బ్యాంక్స్. జనరలీ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ యూజువలీ ఈజీగా ఇచ్చేస్తుంది, లైక్ లోన్స్ క్విక్గా ఇస్తాయి. కానీ యూ హ్యావ్ టు పుట్ ఏమైనా తాకట్టు పెట్టాల్సిందే. అవి పెట్టకపోతే మీకు జనరలీ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అనేవి జరగవు, కానీ లోన్స్ మాత్రం తొందరగా ఇస్తారు. ప్రాసెస్ ఇస్ ఎ లిటిల్ బిట్ క్విక్కర్. సో బ్యాంక్స్లో కొంతమంది డబ్బు దాచుకుంటారు, కొంతమంది లోన్ లాగా డబ్బు తీసుకుంటారు కదా. సో ఎవరైతే డబ్బు దాచుకుంటారో ఆ డబ్బుని బ్యాంక్ లోన్ లాగా ఇస్తుంది. ఈ స్టేట్మెంట్ని మీరు సమర్థిస్తారా? ఓకే, బ్యాంక్స్ అంటే నేను అగ్రి చేస్తాను. ఎందుకంటే బ్యాంక్స్ ఒక సైకిల్లా పనిచేస్తూ ఉంటాయి. మన దగ్గర డబ్బులు తీసుకుని వేరే వాళ్ళకి లోన్స్ ఇవ్వడం, లేకపోతే వాళ్ళ నుంచి తీసుకుని మనకి లోన్స్ ఇవ్వడం, అది కంటిన్యూస్ సైకిల్గా అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏమీ ఫ్రీ మనీ ఏమీ ఉండదు కదా. దే ఆల్సో నీడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. సో మన దగ్గర చూసుకుంటే చాలా బ్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చాలా బ్యాంక్స్ ఉన్నాయి. పబ్లిక్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ చాలా వరకు డబ్బులు ఇస్తుంది, డబ్బులు దాచుకోవచ్చు మనం, అవన్నీ ఉన్నాయి. సో ఈ బ్యాంక్స్ అన్నిటిని మానిటర్ చేసే, ఇవన్నిటిని ఎలా పనిచేస్తున్నాయి, సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని చెప్పి చూసే మెయిన్ బ్యాంక్ ఏమన్నా ఉందా? అవును, ఇండియాలో అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవన్నీ చూసుకుంటుంది. వాళ్ళు బోత్ పబ్లిక్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ని మానిటర్ చేస్తారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమీ నడవకుండా అవన్నీ కూడా కంప్లీట్ మానిటరైజేషన్ వాళ్ళే ఉంటారు. అండ్ ఇంటర్నేషనలీ ఒక బ్యాంక్ ఉంది వేర్ దే గివ్ లోన్స్ టు స్మాల్ బిజినెసెస్ అనమాట. మీకు మీరు ఎప్పుడైనా దాని గురించి విన్నారా? దిస్ ఈజ్ బంగ్లాదేశ్ స్టార్ట్ చేసింది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ గ్రామీణ్ బ్యాంక్. గ్రామీణ్ బ్యాంక్ ఎట్లుంటుందంటే మీరేం తాకట్టు పెట్టక్కర్లేదు, దానికి మీరేం ఇవ్వక్కర్లేదు, కానీ మీ స్మాల్ బిజినెసెస్ని బాగా సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఎప్పుడైనా జనరల్లీ ఉమెన్కి వాళ్ళ పేరు మీద ఏం లేకపోయినా కానీ వాళ్ళకి ఆదాయం కోసం, వాళ్ళ లైవ్లీహుడ్ కోసం ఏమైనా కొత్తగా స్టార్ట్ చేయాలని అనుకున్నా, ఇలాంటివైనా చేద్దాం అనుకుంటే గ్రామీణ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు తాకట్టు ఏం పెట్టకుండా డబ్బులు ఇస్తారనమాట. సో ఇది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో దట్ వాళ్ళకి ఎక్కువ ఆదాయం వస్తుంది, ఎక్కువ డబ్బులు వస్తాయి. సో ఎవరైతే చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారో ఇప్పుడే, వాళ్ళ దగ్గర అంత డబ్బు లేకపోతే ఈ బ్యాంక్స్ అనేవి లోన్స్ ఇస్తూ ఉంటాయి విత్ లైక్ కొలాటరల్, అంటే తాకట్టు లేకుండా డబ్బులు ఇస్తూ ఉంటాయి కదా. సో దీనిలో ఇలానే అన్ని బ్యాంక్స్ ఉండాలి అని చెప్పేసి మీరేమన్నా అనుకుంటున్నారా? అన్ని బ్యాంక్స్ ఉండాలి అనేది కాదు, కానీ కొన్ని చోట్ల ఎట్లా ఉంటుందంటే చాలా మినిమం ఇంత తాకట్టు పెట్టాలి, మినిమం ఇంత డిపాజిట్ చేయాలి అనేది ఉంటుంది. అది ఉండకపోవడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. బికాజ్ అందరికీ అవేర్నెస్ రావాలి, అందరూ ఎక్కువ బ్యాంక్స్ దగ్గర రావాలని అనుకుంటున్నాను. బికాజ్ బ్యాంక్ ఈజ్ ఇంపార్టెంట్. బ్యాంక్లో మనం పెట్టుకునే డబ్బులు సేఫ్గా ఉంటాయి. ఎప్పుడైనా మనం చూస్తాం కదా, డబ్బులు మన చిన్నప్పుడు కూడా లోపల దాచుకునే వాళ్ళం, బెడ్ కింద పెట్టుకునే వాళ్ళం. ఇలా పెట్టుకోకుండా బ్యాంక్ అనేది సేఫ్గా ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది. మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకునేటట్టు ఉంటుంది. సో మినిమం తాకట్టు అనేది తగ్గించాలని అనుకుంటున్నాను నేను. బ్యాంక్స్లో ఇంకోటి పాజిటివ్ విషయం ఏంటంటే గోల్డ్ లోన్స్ ఉంటాయి కదా. అవును. సో బేసిక్లీ మన ఇంట్లో మనకి సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయని మనం భావిస్తే మన ఇంట్లో కాకుండా డైరెక్ట్గా బ్యాంక్ వాళ్ళకి వెళ్ళి మన గోల్డ్ని స్టోర్ చేయమంటే వాళ్ళు స్టోర్ చేసి మనకి తిరిగి మనీ ఇస్తారు ఆ గోల్డ్ రేట్కి. ఆ గోల్డ్ ఆ టైంకి ఎంత రేట్ ఉందో అనేసి, అది తర్వాత మనము మళ్ళీ కట్టేసి ఆ గోల్డ్ వెనకాల తీసుకోవచ్చు. సో సేఫ్టీ గోల్డ్ది బాగుంటుంది అలా కూడా. ఓకే. సో ఇప్పటి వరకు మనం బ్యాంక్స్ గురించి విన్నాం కదా. సో ఇవన్నీ ఫైనాన్షియల్ సెక్టర్లో ఇవన్నీ. సో ఫైనాన్షియల్ మార్కెట్ అని కూడా అనొచ్చు కదా. సో ఈ ఫైనాన్షియల్ మార్కెట్కి మనం రెగ్యులర్గా చూసే వెజిటబుల్ మార్కెట్ కానీ, డిమాండ్ మార్కెట్, ప్రీవియస్ ఎపిసోడ్స్లో మనం తెలుసుకున్న మార్కెట్కి, దీనికి ఈ మార్కెట్కి తేడా ఏంటి? అండ్ ఒకవేళ ఈ ఫైనాన్షియల్ మార్కెట్ కూడా డిమాండ్ అండ్ సప్లై దాని మీద నడుస్తుందా, లేదంటే దీని ప్రక్రియ మొత్తం డిఫరెంటా?
అంటే మొత్తం సేమ్ అని చెప్పలేము, మొత్తం డిఫరెంట్ అని చెప్పలేము. ఎందుకంటే కూరగాయల మార్కెట్ అంటే మనం డబ్బులిచ్చి కొనుక్కొని లేకపోతే అవి ఎక్స్చేంజ్ చేసుకొని అలా కొనుక్కునే విధానం. కానీ ఇదంటే మొత్తం డీలింగ్ విత్ లైక్ తాకట్టు, మనం పెట్టిన తాకట్టు అయినా లేకపోతే మనం విత్‌డ్రా చేయాల్సిన మనీ అయినా లేకపోతే డిపాజిట్ చేయాల్సిన మనీ అయినా. సో కీ డిఫరెన్సెస్ చాలా ఉంటాయి రెండిటి మధ్య. ఇది 2 సేమ్ కాదు. బట్ రెండు ఇంటర్ రిలేటెడ్. ఎందుకంటే ఫైనాన్షియల్ మార్కెట్ కూడా ఇట్లా ఇంతకుముందు మాట్లాడినట్టే ఉంటుంది. బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం పెట్టే డబ్బులు బట్టి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మన దగ్గర పేపర్ మనీ అదైతే కరెన్సీ ఉందో దాంతో పాటు మన దగ్గర కాయిన్స్ కూడా ఉంటున్నాయి, కానీ కాయిన్స్ ఎవరు ఎక్కువ వాడట్లేదు. సో మీ పర్స్పెక్టివ్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కాయిన్స్ అలాగే ఉంచితే బెటరా, లేదంటే దాన్ని కూడా పేపర్ చేస్తే ఇంకా బెటర్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? కాయిన్స్ ఒక రకంగా ఉంచితే బెటర్. అంటే మనం ఉంచితే బాగుంటుంది, కానీ ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ కొంచెం కష్టం. ఎందుకంటే మనకి హెవీగా ఉంటుంది, క్యారీ చేయడం కష్టం. అండ్ దెన్ ఆనెస్ట్లీ పోవడం కూడా చాలా ఈజీ. పేపర్ అనేది మన దగ్గరే ఉంటుంది, మన వాలెట్లో ఉంటుంది, లేదంటే బ్యాగ్లో ఉంటుంది, కాబట్టి సెక్యూర్గా ఉంటుంది. సో పేపర్గా మారడం బెటర్ అని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? నేనంటే కాయిన్స్ అంటే యూజువలీ మనం ₹1, ₹2 అయ్యే వాడుతున్నాం కదా, అవి ఎలాగో ఎక్కువ వాడం. సో అరౌండ్ ఒక 3-4 మన దగ్గర పెట్టుకుంటే చాలా, ఏం పేపర్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే మనం ఎక్కడ పడితే అక్కడికి అవి తీసుకెళ్ళే అంత ఇంపార్టెంట్ ఏం కాదు కదా కరెన్సీ. అది నా ఫీలింగ్. కాయిన్స్ ఉంచొచ్చు, కానీ ఎడిషనల్గా ఇంకా తయారు చేయడం మానేస్తే బెటర్ అని నా. ఓకే, మీ ఒపీనియన్? అదే మీరు చెప్పినట్లే అడిషనల్గా ఇంకా కాయిన్స్ తయారీ కూడా తగ్గిస్తే బెటర్. ఎందుకంటే మనకి ఒక ₹10 కాయిన్స్ బదులు మనకు ఒక నోటే వచ్చేస్తుంది, ₹10 నోటే వచ్చేస్తుంది. సో 10 కాయిన్లు వేస్ట్ అన్నట్టే కదా ఇప్పుడు క్యారీ చేయడంలో. మనం పేపరే తీసుకెళ్తాం ఆ 10 కాయిన్స్ బదులు. సో చాలా వరకు మా ఇంట్లో కూడా చాలా కాయిన్స్ అన్ని ఇలా పైల్ అయిపోయి నిన్న కాయిన్స్ అన్నీ ఉన్నాయి. అవి వాడడం జస్ట్ అక్కడ పెట్టుకొని ఉంటాం అనమాట. ఎప్పుడో ఒకసారి ₹1, ₹2 చిల్లర్కి అవసరం అయితే అప్పుడు వాడతాం అనమాట. సో ఇప్పుడు ఇది కూడా వెళ్ళిపోయింది, పేపర్ మనీ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు మొత్తం డిజిటలైజ్ అయిపోయింది. జస్ట్ ఒక క్లిక్తో మీ బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఈజీగా. సో మీరేమనుకుంటున్నారు, ఈ పేపర్ మనీ కంటే ఇది చాలా ఉపయోగమా, లేదంటే ఇది జనాలు ఇంకా లేజీ చేస్తుందా, ఇంకా బద్ధకంగా చేస్తుందా, లేకపోతే ఇది ఇంకా చాలా మంచిగా ఏమంటారు డెవలప్ అవుతుందా అని మీ ఉద్దేశంలో దీన్ని ఎలా చూస్తారు? అంటే మనుషుల్ని బద్ధకంగా ఏం చేయట్లేదు. అంటే ఇప్పుడు ప్రతిసారి మన దగ్గర పేపర్ మనీ ఏం పెట్టుకోలేం. సపోజ్ వర్షం వస్తే మన పాకెట్స్లో అలా ఉంటే పేపర్ మనీ అంతా తడిచిపోతుంది. కానీ ఫోన్ ఉంటే డైరెక్ట్గా మనము మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అండ్ ఆల్సో స్ట్రీట్ వెండర్స్, ఇంకా చిన్న చిన్న బిజినెస్ నుంచి పెద్ద పెద్ద బిజినెస్ అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి యూపీఐ పేమెంట్స్ అందరూ వాడితే బెటర్. బట్ కొంచెం శాతం వరకు పేపర్ డీలింగ్ కూడా ఉండాలని నేను భావిస్తున్నాను. నా ఉద్దేశంలో ఇట్ ఈస్ చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈజీ అయిపోతుంది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నేను ఇంకా డబ్బులు తీసుకెళ్ళాలి ఇలాంటివి ఏం లేకుండా నీ దగ్గర నీ ఫోన్ ఉంటే చాలు, యూ కెన్ పే చేసేయచ్చు. కానీ నా ఉద్దేశంలో పెద్ద పెద్ద అగ్రిమెంట్స్ కానీ ఏమైనా పెద్ద డిపాజిట్స్ ఏమైనా ఉంటే అప్పుడు పేపర్ మనీ వాడి, సో దట్ ఇట్ ఈస్ సెక్యూర్. అండ్ జనరల్గా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు యూపీఐ లాంటివి చేసేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. నాకు ఎప్పుడు పడితే అప్పుడు జరుగుతూ ఉంటుంది అనమాట. మామూలుగా ఆటోలు మాట్లాడుకుని వెళ్తూ ఉంటాం కదా. ఆటో సపోజ్ ఇప్పుడు ఒక ₹70, ₹75 అయితే నేను ₹100 నోట్ ఇస్తే ఆ ఆటో ఏమో నా దగ్గర చేంజ్ లేదని ఏమి ఇవ్వడు. లాస్ట్కి ఇంకా 100 తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. యూపీఐ అయితే ఎగ్జాక్ట్ అమౌంట్ డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో అడ్వాంటేజ్ అలా చేంజ్తో డీల్ చేయకుండా డైరెక్ట్ మనీ ఎగ్జాక్ట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా. సో యూపీఐ బెటర్ అని. సో మీరు చెప్పారు యూపీఐ బెటర్ అని మీరు అంటున్నారు, కొన్ని దగ్గర పేపర్ మనీ బెటర్ అని కొంతమంది అంటారు. అవంతా పక్కన పెడితే, సో ఇప్పుడు మనం బయటకి మార్కెట్కి కానీ చిన్న చిన్న పాలు కొనడానికి కానీ లేదంటే ఏమైనా చిన్న కిరాణా షాప్ కానీ ఇలా చిన్న చిన్న షాప్స్కి వెళ్ళినా కూడా అక్కడ ఒకటి ఉంటుంది ఏంటంటే అక్కడ స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది, స్కాన్ చేసి పేమెంట్ చేయమని అంటుంది. సో ఎంత ఫాస్ట్గా ఒక బాటర్ సిస్టమ్ నుండి, ఒక కాయిన్స్ నుండి, పేపర్ నుండి డిజిటలైజ్ అయింది మనీ కదా, ఎంత ఫాస్ట్గా ఎంత
ఎంత టెక్నాలజికల్గా ఎంత పెద్దగా పెరిగింది కదా. సో దీని మీద మీ టేక్ ఏంటి, దీని మీద మీ కమెంట్ ఏంటి? ఇందాక చెప్పినట్టే అంటే నేనైతే యూపీఐ బాగానే వాడతాను, సో నాకు నచ్చింది. కానీ ఈ మధ్య చాలా యూపీఐ స్కామ్స్ నడుస్తున్నాయి. అదొక్కటే జస్ట్ కన్సర్న్ అనమాట. ఎందుకంటే మీరు అవేర్గా లేకపోతే మీ స్టాండ్స్కి వచ్చి ఫేక్ క్యూఆర్స్ అంటించి వెళ్ళిపోతున్నారు. అదొక్కటే కన్సర్న్. అది చూసుకుంటే బెటర్గా డీల్ చేస్తే ఐ థింక్ మొత్తం యూపీఐకి స్విచ్ అవ్వచ్చు మనం. దీనికి తను చెప్పినట్టు స్కామ్స్ ఈ మధ్య చాలా ఎక్కువ అవుతున్నాయి. దీనికి కొన్ని చిన్న స్టెప్స్ తీసుకుంటే బెటర్. మనకు తెలిసిన వాళ్ళ దగ్గరే మనం డబ్బులు తీసుకోవడం. ఎప్పుడైనా కాల్స్ మీరు మీ పాస్వర్డ్లు కానీ, మీ స్కానర్ కానీ, మీ పిన్ నంబర్ కానీ ఇట్లాంటివి అడిగినప్పుడు చెప్పకుండా ఉండడం. మీ మీ యూపీఐ నంబర్ ఇవ్వడం, ఇలాంటివి ఇవ్వకుండా ఉంటే మీకు కొంచెం సెక్యూర్ అవుతుంది. అండ్ ఇట్లా యూపీఐలో చాలా జరుగుతూ ఉంటాయి, కానీ జరగకుండా మనం కొన్ని చర్యలు తీసుకోవచ్చు. అవును, అంటే ఇప్పుడు మనం స్ట్రీట్ వెండర్స్ దగ్గర మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు స్కాన్ చేసిన తర్వాత నేమ్ డిస్ప్లే అవుతుంది కదా. అవును, ఆ నేమ్ కన్ఫర్మ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేస్తే ఈ స్కామ్స్ని అవాయిడ్ చేయొచ్చు మనం. అచ్చా, చూసారు కదా, మనం చాలా విషయాలు విన్నాము. సో దాని మీద మన నాలెడ్జ్ ఎంత ఉందో, మనకి ఎంత అర్థమైందో, ఎంత లోతుగా అర్థమైందో తెలుసుకోవాలంటే కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ మనీ? ఓకే, ఆప్షన్స్ వచ్చేసి ఏ టు ఇంక్రీజ్ గవర్నమెంట్ రెవెన్యూ, బి టు యాక్ట్ as మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ధరలు ఎక్స్చేంజ్ అవ్వడానికి, ఆప్షన్ సి వచ్చేసి ఇన్ఫ్లేషన్ క్రియేట్ చేయడానికి, అండ్ ఆప్షన్ డి ట్యాక్స్ రెడ్యూస్ చేయడానికి. సో మీరు ఏమని అనుకుంటున్నారు ఆన్సర్? సో నాకెందుకో ఆప్షన్ ఏ అనిపిస్తుంది, టు ఇంక్రీజ్ గవర్నమెంట్ రెవెన్యూ. కానీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఎందుకంటే మనము ఏదైనా అమ్మడానికి లేకపోతే కొనడానికి మెయిన్ ఫంక్షన్ అనమాట మనీ. మీరు చెప్పింది కూడా కరెక్ట్, కానీ అది మెయిన్ ఫంక్షన్ కాదు అంతే. ఓకే, సో కానీ మనీ అనేది గవర్నమెంట్ రెవెన్యూ పెంచుతుంది కదా. నేను అనుకున్నది కరెక్టే, కానీ ప్రైమరీ ఫంక్షన్ అంటే దాన్ని ఎందుకు తయారు చేశారు దాన్ని అనేది అడిగారు అనమాట. సో మనీ దేనికి ఉంది, ఎందుకంటే మనకి ఒక వస్తువు ఇచ్చినప్పుడు వెనక్కి ఒక వాల్యూ కావాలి కాబట్టి, ఒక విలువ కావాలి కాబట్టి మనకి మనీ వాడతాం. సో ఇట్ ఈస్ అ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ఓకే, అవును, గవర్నమెంట్ రెవెన్యూ అఫ్ కోర్స్ ఇంక్రీస్ అవుద్ది, జీడిపి అదంతా చూస్తున్నాం ఈ మధ్య. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వై డూ పీపుల్ డిపాజిట్ మనీ ఇన్ బ్యాంక్స్? ఆప్షన్ ఏ టు లూజ్ మనీ త్రూ ఫీజ్, ఆప్షన్ బి టు అవాయిడ్ పేయింగ్ ట్యాక్సెస్, ఆప్షన్ సి టు కీప్ మనీ సేఫ్ అండ్ ఎర్న్ ఇంట్రెస్ట్, డి టు బారో మోర్ మనీ. బాగా ఆలోచించండి, మీరేమనుకుంటున్నారు? నాకెందుకో టు కీప్ మనీ సేఫ్ అండ్ ఎర్న్ ఇంట్రెస్ట్. ఎందుకంటే మనం బ్యాంక్లో డబ్బు దాచుకుంటాము, లోన్స్ రూపంగా మనకి వస్తుంది ఒకవేళ అప్లై చేస్తే. సో ఆప్షన్ సి అనుకుంటున్నాను. కరెక్ట్ ఆన్సర్ చెప్పారు మీరు. ఓకే, ఓకే, ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గుడ్ మనీ? ఆప్షన్ ఏ యాక్సెప్టెడ్ బై ఎవ్రీ వన్ అంటే అందరూ అంగీకరించడం, ఆప్షన్ బి ఈజీలీ స్పాయిల్డ్ అండ్ వేర్స్ అవుట్ క్విక్లీ అంటే ఈజీగా స్పాయిల్ అయిపోయి అలా తొందరగా చిరిగిపోవడం అలాగా, ఆప్షన్ సి వచ్చేసి డివిజిబుల్ ఇంటూ స్మాలర్ యూనిట్స్ అంటే పెద్ద అమౌంట్ ఆఫ్ మనీ చిన్నగా డివైడ్ అవ్వడం, అండ్ ఆప్షన్ డి వచ్చేసి యూనిఫామ్ అండ్ క్వాలిటీ. ఇది కొంచెం ట్రిక్ క్వశ్చన్, బాగా ఆలోచించండి. నాట్ అ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గుడ్ మనీ, మీరేమనుకుంటున్నారు? నాకు తెలిసి ఈజీలీ స్పాయిల్డ్ అండ్ వేర్స్ అవుట్ క్విక్లీ. ఎందుకంటే మనీ అనేది కూరగాయల్లాగా, ఫ్రూట్స్ లాగా, లేకపోతే ధాన్యం లాగా నిలవ పెడితే పాడైపోవడం కానీ, దాచిపెడితే పోవడం కానీ అలా ఏమి ఉండదు కదా. సో ఎందుకో ఈ 4 ఆప్షన్స్లో అది ఒక్కటే నాకు కొంచెం వింతగా తేడాగా అనిపించింది. సో అందుకే నేను ఈజీలీ స్పాయిల్డ్ అండ్ వేర్స్ అవుట్ క్విక్లీ ఆప్షన్ బి అనుకుంటున్నాను. మీరు కరెక్ట్గా చెప్పారు, ఎందుకంటే ఒకవేళ మీకు మనీ కూడా ఈజీగా స్పాయిల్ అయిపోతే మరి మనం బాటర్ సిస్టమ్ నుంచి మనీకి అసలు రావడానికి యూస్ లేదు. మనం తెచ్చుకుందే ఎందుకంటే మనీ ఈజీగా ఎన్ని రోజులైనా పాడవకుండా ఈజీగా వాడేటట్టు ఉంటుంది కాబట్టి మనం మనీ వాడతాం. సో చూసారు కదా ఈ 3 క్వశ్చన్స్. సో ఇందులో మీకు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ వచ్చినాయో దాన్ని బట్టి మీకు ఈ కాన్సెప్ట్ మీద ఎంత నాలెడ్జ్ ఉందో అది మీకు తెలుస్తుంది అనమాట. సో ఇంకొక క్వశ్చన్ నాకు ఉంది ఏంటంటే, ఇప్పుడు బ్యాంక్స్కి మనం వెళ్ళినప్పుడు
మనీ డ్రా చేయాలన్నా, మనీ తీసుకోవాలన్నా, లేకపోతే మనీకి మనం అక్కడ పెట్టాలన్నా ఒక పద్ధతి ఉంటుంది. ఒక ఫామ్ ఫిల్ చేయాలి, లేదంటే కొన్ని పద్ధతులు ఉంటాయి అనమాట. చాలామందికి తెలియవు. చాలామంది చదువుకున్న వాళ్ళకి కూడా అంత ఐడియా ఉండదన్నమాట. సో ఇప్పుడు చూస్తున్న పిల్లలకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? అది నేర్చుకోవాలని, లేదంటే ఫామ్ ఇలా ఫిల్ చేయాలి, బ్యాంక్స్కి వెళ్ళడం కానీ ఎలా సలహా ఇస్తారు? సో నేను ఎగ్జాంపుల్ మీరు మనీ తీసుకోవాలనుకుంటుంటే బ్యాంక్ నుంచి నేను చెప్తాను. ఒక విత్డ్రావల్ ఫామ్ అని అక్కడ అడిగితే వాళ్ళు ఒకటి ఇస్తారు. అది మీ నేమ్ అండ్ డీటెయిల్స్ లైక్ ఫోన్ నెంబర్ అలాంటి డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత ది అమౌంట్ ఎంత తీసుకుందాం అనుకుంటున్నారో అక్కడ వర్డ్స్లో ఇంకా నంబర్స్లో అడుగుతారనమాట. సో అవన్నీ ఫిల్ చేస్తే అయిపోతుంది. చాలామంది కంగారు పడతారు, కానీ ఒక్కసారి చూస్తే అది అర్థమవుతుంది కొంచెం సులభంగా. సో నేను అనుకుంటున్నాను అందరూ వెళ్ళి వాళ్ళ బ్యాంక్స్లోని ఉంచుకోవాలని. సెక్యూర్గా ఉంచుకోవాలంటే డబ్బుల్ని బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి. ఇంట్లో ఉంటే మీకు అంత సెక్యూర్గా ఉండదు, సేఫ్గా ఉండదు. ఇట్స్ బెటర్ బ్యాంక్ దగ్గరికి వెళ్తే. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్. బ్యాంక్స్ అనేవి బారోవర్ అండ్ సేవర్, అంటే దాచిపెట్టుకునే వాళ్ళకి, అమౌంట్ తీసుకునే వాళ్ళకి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా, ఒక వంతెన లాగా ఉంటుంది కదా. సో ఈ ఒక్క విషయాన్ని మీరు ఎలా సమర్థిస్తారు, అండ్ రియల్ లైఫ్లో కూడా అది ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు మీరు అన్నట్టు ఇట్ ఈస్ బ్రిడ్జ్ బిట్వీన్ బారోవర్ అంటే తీసుకునే వాళ్ళు, అండ్ సేవర్ ఎవరైతే డబ్బుల్ని సేవ్ చేసుకుంటున్నారో. సో బ్యాంక్లో మీరు డబ్బులు పెట్టి మీరు అక్కడ మీరు ఉంచుకోవచ్చు. తర్వాత ఎప్పుడైనా నేను తీసుకోవాలి, నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకోవడానికి మీకు బ్యాంక్లో ఉంచుకోవచ్చు. అట్లా అని మీరు బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు కూడా, డబ్బులు అక్కడ నుంచి తీసుకోవచ్చు. కాబట్టి ఇట్ ఈస్ రెండు చేయొచ్చు మీరు బ్యాంక్తో. సో ఇట్ ఈస్ అ బ్రిడ్జ్. సో అండ్ ఆల్సో ఒకటి అడిషనల్గా యాడ్ చేయాలనుకుంటున్నాను. క్రెడిట్ కార్డ్స్ కూడా ఉంటాయి కదా, మనము ఒక లిమిట్ పెట్టుకుని ఆ మంత్ ఎంత కావాలంటే అంత వాడుకుని తర్వాత బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ మీరు వాడిన డబ్బులంతా బ్యాంక్కి తిరిగి కట్టేస్తే మీకు క్రెడిట్ స్కోర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట, అది పెరుగుతుంది. సో మంచి క్రెడిట్ స్కోర్ ఉండడం చాలా ఇంపార్టెంట్ లోన్స్ రావడానికి. సో చూసారు కదా ఈరోజు ఎపిసోడ్, ఫండమెంటల్స్ ఆఫ్ మనీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, గూడ్స్ ఎక్స్చేంజ్ ఎక్కడి నుంచి ఎలా మొదలైంది, బాటర్ సిస్టమ్ నుంచి కాయిన్స్కి ఎలా వచ్చింది, కాయిన్స్ నుంచి పేపర్, ఇప్పుడు డిజిటల్ మనీ, ఈ ప్రాసెస్ మొత్తం మనం చూసాం కదా. ఇంకా మనం చాలా విషయాలు కూడా తెలుసుకున్నాం. బ్యాంక్స్ గురించి తెలుసుకున్నాం, అది ఎలా పనిచేస్తుంది దాని గురించి తెలుసుకున్నాం. ఇంకా బ్యాంక్స్లో ఏమేమి ఉంటాయి, ఎటువంటి విధానాలు ఉంటాయి, అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. సో ఇలాంటి మరెన్నో ఎపిసోడ్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.